శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి! దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ముందే మనం చూసుకుంటూ ఉంటాం కదా! అంటే పూజకి ఏమేమి కావాలి అవన్నీ మనం పెట్టే బొట్టు దగ్గర నుంచి మనకి వాయనం ఇచ్చే దాని వరకు మొత్తం ఏర్పాట్లు చేసుకుంటాం కదండీ! అయితే దానికి మెయిన్‌గా కావాల్సింది కుంకుమ కదా! కుంకుమ లేనిదే అసలుకి పూజ అనేది పూర్తవ్వదు కదా! అందుకనే ఈ కుంకుమలో ఇప్పుడు అన్నీ కెమికల్స్ కలుపుతున్నాయి కాబట్టి అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా కుంకుమ రెడీ చేసి పెట్టుకోవచ్చు. అది ఎలాగో ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి. పసుపు తీసుకుందామండి. పసుపు కూడా ఆర్గానిక్ పసుపు అది. ఆ పసుపులో ఒక నిమ్మకాయ ఉంటుంది కదండీ! నిమ్మ చెక్క పిండుకొని దాంట్లో సోడా ఉప్పు అంటాం కదా! మనం వంటల్లో వాడుతూ ఉంటాము. దాన్ని కలుపుకుంటే కలిపే కొంది ఇదిగోండి మనకి ఇలా కలర్ షేడ్ అవుతుంది. దీన్ని మనం ఎండలో కనుక బాగా ఎండబెట్టామనుకోండి మంచి కలర్ అనేది వస్తుంది కుంకుమ. తర్వాత మనం దాంట్లో జువ్వాది కుంకుమ ఉంటుంది కదండీ! అది కొంచెం మిక్స్ చేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ అనేది వస్తుంది. అమ్మవారికి కూడా ఎంతో ఇష్టంగా ఉంటుంది ఆ బొట్టు పెడితే. ఇదిగోండి నేను ఎండలో పెట్టిన తర్వాత కుంకుమ అనేది ఇలా రెడీ అయింది. ఈసారి శ్రావణ మాసానికి మీరు కూడా ఇలా చేసుకొని చూడండి.